న్యాయం కోసం భర్త ఇంటి ముందు బైఠాయించింది భార్య. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ్మడపల్లికి చెందిన పోగుల శ్రావణి అనే యువతిని అదే గ్రామానికి చెందిన బేజాడి కరుణాకర్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. 4 నెలల తర్వాత వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో నుండి భార్యను బయటకు నెట్టేసి దిక్కున్న చోట చెప్పుకోమని ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడు. పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తనకి న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. నేను కరుణాకర్ అనే అబ్బాయిని ప్రేమించిన. తమ్మడపల్లి విలేజ్ నాది. నేను ఇక్కడ ఏమంటారు బెజాడి కరుణాకర్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 2 months మంచిగా చూసుకుంటూ 2 months తర్వాత నుంచి చాలా ఇబ్బందిగా కొట్టడం, మళ్ళా వేధించడం, మళ్ళా వరకట్నం కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏది చెప్తారు చెప్పడం, మళ్ళా క్యాస్ట్ ఫీలింగ్ అనేది, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా పోతే నాముష్ అవుతుంది అనేది, అది కానీ వచ్చి లొల్లి పెట్టుకోవడం. నీ బట్ట నువ్వు చదువుకోనుకో, నా బట్ట నేను చదువుకుంటా, పొజిషన్ వద్దు, పెద్ద మనుషులు వద్దు, ఎవరు వద్దని సపరేట్గా నన్ను కొట్టి బయటకెళ్ళి కొట్టేసిండు. పోయి నేను చక్కగా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా. కేసు పెడితే ఎస్ఐ సార్ ఉండి రాత్రి చీకటి అయినాక నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోలే. అక్కడ మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక కొన్ని రోజులకు వెతుకుతాడు అనుకున్నా, వెతకలే. ఆయన నుండి నాకు వద్దు సార్ అంటే నేను ఇక కేసు కోర్టులో పెట్టుకోండి సార్ అని చెప్పిన. కోర్టులో పెట్టుకుంటే మరి న్యాయం జరగాలని నేను కోరుకున్నా. సార్ చెప్పేసి దండం పెట్టేసి ఇంటికి వచ్చినాక ఇక్కడ లొల్లి జరిగింది. ఇంటి దగ్గర లొల్లి జరిగినాక నేను ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసి కూర్చుంటే వాళ్ళు మీ ఇంట్లో పోతుంటే నన్ను బయటకు ముకేసి కొట్టేసి తాళం వేసుకొని వాళ్ళ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయారు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. న్యాయం కోసం భర్త ఇంటి ముందు బైఠాయించింది భార్య. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ్మడపల్లికి చెందిన పోగుల శ్రావణి అనే యువతిని అదే గ్రామానికి చెందిన బేజాడి కరుణాకర్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. 4 నెలల తర్వాత వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో నుండి భార్యను బయటకు నెట్టేసి దిక్కున్న చోట చెప్పుకోమని ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడు. పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తనకి న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది.